హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల నన్నూరి. ఇవాళ వచ్చేసి ఓల్డ్ శారీతో ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నా. ఆల్రెడీ చూసే ఉంటారు కదా మీరు షార్ట్ వీడియో. సో ఏంటక్క శారీ ఒక కలర్ ఉండే నువ్వు లైనింగ్ ఇంకో కలర్ తీసుకున్నావు అంటే నాకు ఇంట్లో అదే అవైలబుల్ ఉంది, నేను బయటికి వెళ్ళి తెచ్చుకోలేదన్నమాట. ఇలా లైనింగ్ వేస్తే బయటికి కనపడదా అంటే కనపడకుండా కుట్టడంలోనే మన స్పెషాలిటీ ఉంది, మన టాలెంట్ ఉంది. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఏదైనా మీకు డీటెయిల్డ్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికే ప్రయత్నిస్తాను. సో ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే ముందే సారీ. ఇక్కడ వచ్చేసి నేను 2 ఫోల్డ్స్ చేసుకున్నాను అనమాట. ఒక క్లాత్ని ఓపెన్స్ అటువైపు, క్లోజ్ మన వైపు అన్నట్టు. నేను ఇక్కడ 6 years బేబీకి ఫ్రాక్ కుడుతున్నా. సో 10 inches తీసుకున్నాను అనమాట హైటు. ఇక్కడ నెక్ టు షోల్డర్ విడ్త్ వచ్చేసి 5.5 inch, 3 inches నెక్. సో మిగిలిన రిమైనింగ్ అంతా 2.5 inches షోల్డర్ అనమాట. నెక్స్ట్ నెక్ హైట్ వచ్చేసి 3.5 inches తీసుకుంటున్నా. 3 inches అని తీసుకోవచ్చు, బట్ 3.5 అయితే దీనికి వాళ్ళ లుక్ బాగుంటుంది డ్రెస్కి. నెక్ డ్రా చేసుకోవడం అయిపోయాక ఇక్కడ నేను కర్వ్ స్కేల్ యూజ్ చేస్తున్నా. చెప్పాను కదా ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పాను, కర్వ్ స్కేల్ చాలా యూజ్ అవుతుంది అని. అది రౌండ్గా పెట్టకూడదు, అట్లా క్రాస్గా కొంచెం తిప్పేసి పెట్టుకోవాలి. అలా రౌండ్గా అయితే కాదు, నేను ఇట్లా బ్యాక్ తిప్పేసి పెట్టేసుకుంటున్నా. అలా పెట్టుకుంటే ఈ నెక్ బాగుంటుంది. అందుకే ఎవరైనా మన ఛానల్ ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా యూజ్ఫుల్ అయ్యే వీడియోస్ చెప్తాను. ఇక్కడ చెస్ట్ విడ్త్ వచ్చేసి 7.5 inch తీసుకుంటున్నా. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 7.5. నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఇంకా 2 inches పెట్టుకుంటున్నా ఖర్చు కోసం. మీరు కావాలనుకుంటే 1.5 inch పెట్టుకోవచ్చు, లేకపోతే 1 inch పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 inches పెట్టుకుంటున్నా. అలా డ్రా చేసుకున్నాక షోల్డర్ నెక్ అవి అయిపోయాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చంక డౌన్ 6 years పిల్లలకి ఎవరికైనా సరే 5.5 inches ఈజీగా సరిపోతాయి. సన్నగున్న వాళ్ళకైతే కొంచెం తక్కువ తీసుకోవచ్చు, కొంచెం బొద్దుగున్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ సరిపోద్ది అనమాట. సరిపోకపోతే ఇంకా 2 lines ఉంటాయి కదా పక్కన, ఆ 2 lines పెంచేసుకోవచ్చు, ఈజీగా సరిపోతాయి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నా. అట్లా తీసుకున్నాక లైన్ గీసుకోవాలి. లైన్ గీసుకున్నాక ఇక్కడ నేను 1 inch తీసుకుంటున్నా. చంక డౌన్ 1 inch తీసుకుంటున్నా. సో ఇక్కడ దాన్ని కర్వ్ స్కేల్తో కర్వ్ చేసుకోవాలి. అలా కర్వ్ తీసుకున్నాక నేను ఒకటేసారి చంక లోతు కూడా తీసుకుంటున్నా ఇక్కడ, ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ వేర్ చేసుకుంటాం కదా. వేర్ చేసుకున్నాక చంక లోతు ఫ్రంట్ దానికి కట్ చేసుకోవచ్చు. అట్లా ఒక 1/2 inch లోపలికి అనేసుకోవాలి అంతే, ఎక్కువ తీసుకోని అవసరం లేదు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే చిన్నపిల్లలైనా పెద్దవారికైనా ఎవరికైనా సరే బ్లౌజులు కుట్టినా డ్రెస్సెస్ కుట్టినా ఫ్రంట్ చంకలోతు మటుకు కంపల్సరీగా తీసుకోవాలి, అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది పర్ఫెక్ట్గా. అక్కడ కర్వ్ స్కేల్ తీసుకొని అలా పెట్టుకొని ఒక 1 inch పైకి పెట్టి మార్క్ చేసుకోవాలి. అర్థమైందని అనుకుంటున్నా. తర్వాత టక్స్ కోసం 3 inches తీసుకున్నాక 3 inches పైన 2.5 inches పెట్టుకోవాలి. చిన్న టక్స్ అయితే పిల్లలకు బాగానే సెట్ అవుతాయి, ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాకా అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇక్కడ కట్ చేసుకుంటున్నా. కటింగ్ చేసుకునేటప్పుడు చంక దగ్గర కింద లైన్ గీసుకోకూడదు, పై లైన్ మట్టుకే కట్ చేసుకోవాలి. అలా తీసి పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి లోతుగా లైన్ తీసుకున్నాం కదా, ఆ లైన్ వరకు కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీటెయిల్డ్గా గమనించండి. నేను చూపించాను కదా నెక్కి, సో ఆ నెక్కి ఇక్కడ నానా తంటాలు పడ్డాను అనమాట నేను ఆ నెక్ తెలుసుకోవడానికి. ఆల్రెడీ పేపర్ కటింగ్ చేసుకున్నాను, షార్ట్స్లో చూసే ఉంటారు, బట్ దానికంటే దీని మీద ఇంకా టఫ్గా ఉంది. నానా తంటాలు పడ్డానని ఎందుకన్నానంటే ఒక్క లైన్ మీద ఫిక్స్ కాలేదు, 2, 3, 4 times లైన్స్ గీసుకొని మళ్ళీ అది కాదని ఇంకో లైన్ గీసుకొని అలా అన్నీ గీసుకున్న తర్వాత ఒకదానికి ఫిక్స్ అయిపోయా. అలా ఫిక్స్ అయిన తర్వాతే కట్ చేసుకున్నా. ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయాక ఇప్పుడు అసలైన పార్ట్ అనమాట, అదే అండి లెహంగా. కింద లెహంగా అంటే కింద లెహంగా కుట్టట్లేదు, నేను ఫ్రాక్కి అటాచ్ చేయడానికి తీసుకుంటున్నా. ఇక్కడ ప్లీట్స్ పెట్టాలంటే దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ అంతా నేను సపరేట్ వీడియో చేస్తాను అనమాట. లెహంగా ప్లీట్స్, ఫ్రాక్ ప్లీట్స్, అలా అన్నిటికీ కొన్ని కొలతలు ఉంటాయి, వాటికి సపరేట్ వీడియో చేస్తాను నేను. ప్లీట్స్ అన్నిటికీ కొలతలు తీసేసుకున్నాక నేను ఇక్కడ ఫ్రంట్ 30 inches బ్యాక్ 30 inches తీసుకుంటున్నా. ప్రతి వీడియోలో నా వాయిస్ చిన్నగా ఎందుకు అనిపిస్తుంది అంటే నేను మైక్ వాడట్లేదు, మిగతా వాళ్ళు మైక్ యూస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ వాయిస్ రేజ్గా వినిపిస్తుంది, నాది కొంచెం చిన్నగానే వినిపిస్తుంది. నా దగ్గర మైక్ లేదు, సో నేను నార్మల్గానే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా. ఇంకా కింద బాటంకి ఉన్న లైనింగ్ ఏమో 25 inches, ఫ్రంట్ 25 inches, బ్యాక్ 25 inches. ఒక 2-3 frills వస్తాయి, వాటికి ఫ్రిల్స్ ఎక్కువ అవసరం లేదు. సో అలా కట్ చేసి పెట్టుకున్నాక రెండింటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి కట్ చేసుకుంటున్నా మెయిన్ క్లాత్ని నేను.
నేను ఇక్కడ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 ఒకే వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. సో, వీడియో కొంచెం లెంత్ ఉంటది. ఎందుకంటే కటింగ్ కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నా కాబట్టి. ప్లీజ్ బోర్ అనుకోకుండా చూడండి. నేను చూసిన రిఫరెన్స్ పిక్‌లో ఫ్రిల్స్ ఉన్నాయి గదా! షోల్డర్ దగ్గర. సో, ఆ ఫ్రిల్స్ కోసం నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నా ఎన్ని ఫ్రిల్స్ పడతాయి అనేసి. ఆ ఫ్రిల్స్ కోసమే ఇక్కడ సైడ్ ఉన్న చిన్న అంచు ఉంటుంది కదా! సో, ఆ అంచుని నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్చింగ్ లెంత్ ఏమి ఎక్కువ పెట్టట్లేదండి. కట్ చేసుకున్న తర్వాతే మీకు నేను స్టిచ్ చేసుకున్న తర్వాతే మీకు నేను చూపిస్తున్నా. వీడియోలో ఎంత అవుతుందని నేను సపరేట్గా ఏం చూపించట్లేదు. అందరికీ తెలిసే ఉంటుంది కదా ఫ్రంట్ బ్యాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేసి. సో, అదే మెథడ్లో స్టిచ్ చేస్తున్నా. అందరు నార్మల్గా ఎలా స్టిచ్ చేస్తారో తెలీదు. నేనైతే ఇన్విజిబుల్ మెథడ్లో స్టిచ్ చేసుకుంటా. ఏదైనా సరే బ్లౌజ్ అయినా డ్రెస్సెస్ అయినా. ఇన్విజిబుల్ మెథడ్ అంటే ఏం లేదండి. ఫస్ట్ రివర్స్లో కుట్టుకొని తర్వాత ఆ రివర్స్ని మళ్ళీ రివర్స్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇన్విజిబుల్ మెథడ్ వల్ల యూజ్ ఏంటంటే పోగులు పోతుంటాయి కదా కొన్ని క్లాత్స్కి, ఆ పోగులు అనేవి బయటికి రాకుండా నీట్గా కనబడుతుంది. సో, నేను రివర్స్ వీడియో చూపించలేదు కాబట్టి ఇలా స్టిచ్ చేసుకునేది చూపిస్తున్నా. రివర్స్ తిప్పుకున్నా కూడా ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. లుక్ వైజ్ బాగుంటుంది అలా స్టిచ్ చేసుకుంటే. నా మిషన్ ఊరికే సతాయిస్తుంటుంది. వెంటనే దారం ఇరుక్కుపోతుంది అనమాట మిషన్లో. ఈ మిషన్లో నానా తంటాలు పడుతున్నా నేను ఈ మిషన్తో. కాకపోతే ఇది నా లక్కీ మిషన్ అండి. మీకు ఇక్కడ డీటెయిల్డ్గా అర్థం కావాలని వీడియో స్లోగా పెట్టి స్టిచ్ చేసి చూపిస్తున్నా. లెంత్ ఎక్కువ అవుతుంది, బోర్ కొడుతుంది, ఏం చూస్తాంలే అని అనుకోకండి. ఎందుకంటే ఇలా స్లో కుట్టేటివే కదా చాలా బాగా డీటెయిల్డ్గా అర్థమయ్యేది మన మైండ్కి. ఈ షోల్డర్ జాయిన్ చేసుకునేది నేను చూపించలేకపోయా, సారీ. ఇది నానా తంటాలు పడ్డా అంటే మళ్ళీ బోరింగ్ అయిపోతుందేమో వర్డ్. అన్ని తిప్పలు పడ్డా. ఇది నేను ఆలోచించి ఎలా స్టిచ్ చేయాలి అని అనుకొని ఆ ఇన్విజిబుల్ దాంట్లోనే లోపలికి పెట్టేసి కుట్టేసుకున్నా షోల్డర్ని. అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలామంది స్టిచ్ చేయడం చాలా ఈజీ అనుకుంటారు. నేను కూడా అలానే అనుకున్నా. కాకపోతే నేను స్టిచ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాతే తెలిసింది నాకు ఇంత కష్టం అని. ఇంత కష్టం ఉన్నప్పుడు వాళ్ళు అంత మనీ తీసుకోవడంలో తప్పలేదనిపించింది. రౌండ్గా మొత్తం కుట్టేసుకున్నాక ఇక్కడ నేను టక్స్ ఇచ్చుకుంటున్నా. టక్స్కి చెప్పాను కదా 2.5 ఇంచెస్ అని. సో, అది పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే నేను డీటెయిల్డ్గా చూపిస్తున్నా ఇన్విజిబుల్ అంటే ఏంటి అని. ఇన్విజిబుల్ అంటే ఎలా అట్లా కనబడదు అనమాట. చూపిస్తున్నా కదా షోల్డర్ దగ్గర నార్మల్గా జాయిన్ చేస్తే కనబడతాయి బయటికి. అక్కడ ఏం కనబడట్లేదు, అంతా ఇన్విజిబుల్ అయిపోయింది కనబడకుండా. బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బాటమ్ వేర్ కుట్టాలి. షోల్డర్ ఫిల్స్ కోసం కట్ చేసుకున్నాం కదా అంచు. సో, అంచును అలా కుట్లేసేసుకోవాలన్నమాట మడత పెట్టేసి. అప్పుడు పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మీరు ఫ్రిల్స్ గమనించాలి ఎలా స్టిచ్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇక్కడ నా మొబైల్ కింద పడిపోయింది, దాన్ని సెట్ చేసుకోవడం మళ్ళీ కొంచెం టైం పట్టింది. అలా ఏదైనా స్క్రూ డ్రైవర్ వాళ్ళే ఇచ్చి ఉంటారు మనకి మిషన్తో పాటు. నేను అదే యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రిల్స్ కోసం. 1/2 ఇంచ్ ఇక్కడ నేను ఏంటంటే అక్కడ వైట్ లైన్స్ కనబడుతున్నాయా మీకు, 1.5 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని నేను మార్క్ చేసుకున్నాను అనమాట. ఫ్రిల్స్ కోసం ఆ 1.5 ఇంచ్ని స్టిచ్ చేసుకోవాలి, మడత పెట్టేసుకోవాలి 3 లేయర్స్గా. స్లోగా పెట్టాను మీకు అర్థం అవ్వాలనేసి. ఆ లైన్ వరకు వచ్చే వరకు 3 లేయర్స్గా పెట్టుకొని మడత పెట్టేసుకోవాలి. అలా మడత పెట్టేసుకుంటే మన ఫ్రిల్స్ రెడీ అనమాట. వాసన ఇవాళ డోసాలోనా? నో ప్రాబ్లం. 10 రూపాయలకి కొత్త విమ్ లిక్విడ్ అంతే వాసన పోతుంది. நம்ம டைப் பட்ஜெட்ல புது காரா எப்படி இந்த இஎம்ஐ கட்டலாம்? எந்த டென்ஷனும் இல்லாம நல்லா குறைஞ்சிருக்கு. 1500cc கார்கள் மேல 70,000 வரை நம்ம சேமிக்க முடியும். இப்போ நம்ம மாதிரி இருக்கிறவங்க கார் வாங்குறது ரொம்ப ஈஸி.
ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అని అర్థం కావాలని ఆ వీడియోకి నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా స్లోగా పెట్టాను. అలా పెట్టిన తర్వాత చూపిస్తున్నాను కదా, చూపించుకున్నట్టు స్టిచ్ చేసేయాలి. స్టిచ్ రివర్స్లో పెట్టి స్టిచ్ చేసుకోవాలి. రివర్స్లో పెట్టిన దాన్ని మళ్ళీ ఇటు పక్కకు తిప్పేసి స్టిచ్ చేసుకోవాలి. కుట్టేసుకునేది అయిపోయింది కదా, చూసారు కదా. ఇది ఒక క్లారిటీ కోసం 100% it's just not you. Don't take it to heart. All right, Vince, back into the. టాప్, బాటము, ఫ్రంట్, బ్యాక్ అటాచ్ చేసుకోవడం అందరికీ తెలిసిందే కదా. సో అందుకు నేను చూపించలేదు, అంతా స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ హ్యాండ్స్, షోల్డరు, అలాగే బ్యాక్ అయితే అలా హుక్స్ పెట్టేసుకున్నా నేను. షోల్డర్ చూడండి ఇన్విజిబుల్గా ఎంత బాగుందో, బయటకు కనిపించడానికి సేమ్ రెడీమేడ్ లుక్కే వస్తుంది. ఇన్విజిబుల్ పెట్టుకుంటే రెడీమేడ్ లుక్కే వస్తుందండి, అందుకే నేను ఇన్విజిబుల్ పెట్టాను. ఇక్కడ కుర్చీల దగ్గర ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా. షోల్డర్ దగ్గర వచ్చినాయి కదా అవ్వదు ఆ ఫ్రిల్స్ అలాగే వదిలేస్తుంటే ఏమవుతున్నాయి అంటే అంత లేసుకున్నట్టు అయిపోతున్నాయి. అందుకే నేను లోపలికి టాకాల్లాగా వేసాను, చూడండి కనబడుతుంది మీకు. అలా బ్యాక్ ఒక చిన్న హుక్స్ ఇచ్చేసుకున్నా. షోల్డర్ దగ్గర టాకాలు షోల్డర్ అంటే షోల్డర్ కాదు, ఫ్రిల్స్కి టాకాలు వేసుకునేది వీడియో తీయడం మర్చిపోయినా. ఇప్పటికీ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఫైనల్లీ డ్రెస్ అయితే ఫినిష్ అయిపోయింది. నా దగ్గర బొమ్మ లేదు, సో నేను మంచానికే తగిలిచ్చేసి చూపిస్తున్నా. ఎలా ఉంది డ్రెస్, బాగుందా? ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. ఉంటా, బాయ్.